తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి 5 స్థానాల్లో 4 అధికార పక్షానికి 1 బీఆర్ఎస్కు వెళతాయి. కాంగ్రెస్ పార్టీ తనకు లభించిన 4 ఎమ్మెల్సీల్లో 1 స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్కు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చింది. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ బరిలో ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి వాసు అందిస్తారు. రామారావు, ఎమ్మెల్యేల కోట సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇవాళ నామినేషన్ అయినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి తెలంగాణలో నుండి ఎన్నిక జరగనున్న 5 ఎమ్మెల్సీ పదవులు కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 పదవులను 3 అభ్యర్థులను ప్రకటించింది. మొదటిగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. అదేవిధంగా ఒక సీటును మాత్రం సిపిఐ కేటాయించిన పరిస్థితి. దానిలో భాగంగా సిపిఐ సత్యవేదంను కేటాయించింది. ఇంకొక టీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం దాసో శ్రావణ్ కేటాయించిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే 5 ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థులకు ఇవాళ నామినేషన్ సాగనుంది. ఈ ఎన్నికలు మాత్రం ఈ నెల 20వ తారీఖున ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికలను పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇలా దానికి పూర్తి స్థాయిలో అంతా ఆడబడి చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఈ నెల 20న ఎన్నికలు జరిగినట్టు పరిస్థితి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికైతే ప్రభుత్వం చేసిన పరిస్థితి ఉంది. రామారావు, అంటే భాస్కర్, ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ వైపు నుంచి చూస్తుంటే మనము చాలామంది సీనియర్స్ కూడా ఉన్నారు వీరికంటే కూడా. అలాగనే విజయశాంతి కూడా ఒక మంచి అంటే ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి. అలాగనే బెల్లయ్య నాయక్కి వస్తుందని చెప్పేసి చివరి వరకు అందరూ ఆశించారు, అందరు అనుకున్నారు కూడా. ఈవెన్ కాంగ్రెస్ నాయకుల్లో కొంతమంది సీనియర్స్ కూడా టాక్ చేశారు ఏంటంటే బెల్లయ్య నాయక్కి ఎస్టీ కోటాలో కంపల్సరీ వస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ అనూహ్యంగా శంకర్ నాయక్ ఇచ్చారు. సో దీన్ని ఎలా చూడాలి అంటే బెల్లయ్య నాయక్ ఈవెన్ అటు రాహుల్ గాంధీకి కానీ ఏఐసిసి పెద్దలతో కూడా చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఇక్కడ ఈవెన్ రేవంత్ రెడ్డికి కూడా ఆయన చాలా సన్నిహితుడుగా అని చెప్పుకోవచ్చు. సో చూస్తే ఇక్కడ శంకర్ నాయక్ ఇచ్చారు. సో బెల్లయ్య నాయక్ ఇవ్వకపోవడంలో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి అక్కడ? లేదు అని అంటే ఆయనే అంటే ఇంకేదైనా పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? రమణ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే ఏఐసీ అగ్రనేతలతో కేసీ వేణుగోపాల్ కావచ్చు, రాహుల్ గాంధీ స్థాయిలో అంత లిస్ట్ ఫైనల్ అయితే తెలుస్తున్న పార్టీ పరిస్థితి. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి ఆ స్థాయిలో జరుగుతుందని చెప్పేసి ఒక అంచనా చెప్తున్నారు. ఎందుకంటే వీరంతా కూడా అద్దంకి దయాకర్ విషయానికి వస్తే అద్దంకి దయాకర్ మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఆ టికెట్ కూడా ఆశించిన వ్యక్తి ఆయన నగరకల్ టికెట్ కూడా ఆశించిన వస్తే అక్కడ టికెట్ తగ్గకపోవడంతో ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ కేటాయించిన పరిస్థితి. అదే విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పార్టీలను కొనసాగుతుండే శంకర్ నాయక్ ఏదో నల్గొండ జిల్లా డిసిసిబి అధ్యక్షులు కూడా కొనసాగుతుండే. అదేవిధంగా మొదటి నుంచి పార్టీ విధేయతగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ ఎస్టీకి సంబంధించిన ఎస్టీ కోటలే ఆయన కేటాయించిన పరిస్థితి. మరో విషయానికి వస్తే ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి విజయశాంతి ఏదైతుందో విజయశాంతి ఒక మహిళ కోటలు కావచ్చు, ఆ సంబంధించినటువంటి ఆ నేతల భాగాన్ని కాంగ్రెస్ పార్టీకి ఫైర్ బ్రాండ్ అవసరం ఉంది కాబట్టి విజయశాంతి కూడా ఎమ్మెల్సీ టికెట్ కేటాయించిన పరిస్థితి. చూసుకుంటే అదేవిధంగా బెల్లయ్య నాయక్ కూడా ఆల్రెడీ ఆయన ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గా కొనసాగుతున్న పరిస్థితి. ఆ ఎమ్మెల్సీ టికెట్ ఆశించినప్పుడు కూడా ఆయనకు కొంత రాకపోవడంతో అంత కొంత ఆ గిరిజన ఎస్టీలు అయితే కొంత నిరుత్సాహానికి గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా లేకపోతే ముందున్నటువంటి కార్పొరేషన్ పదవులు ఆయన కేటాయిస్తారా, లేకపోతే ఈ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కంటిన్యూ చేస్తారని చెప్పి తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇటు సీఎం కానీ, ఇటు బీజేపీ ప్రెసిడెంట్ కానీ, ఇటు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కానీ ఎంత ఏదైతుందో ఏఎస్టీ అగ్రనేతలతో సమాచారంతో ఈ లిస్ట్ అంతా ఫైనల్ చేసినట్టు తెలుస్తున్న పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి కూడా ఆమె అంత పూర్తి స్థాయిలో ఆమె నేతృత్వంలో జరిగినట్టు తెలుస్తున్న పరిస్థితి. అదే ఇవన్నీ కూడా ఏదైతుందో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ప్రధానంగా ఒక స్ట్రాటజీ ప్రకారమే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి తెలుస్తుంది. రామారావు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.